సంక్రాంతి కానుకగా రైతుకి భరోసా ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అయితే ఇంతకీ ఎవరికి దక్కబోతోంది భరోసా? ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టబోతోంది? రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ రైతు భరోసాకి ఆమోదముద్ర పడటం ఖాయమేనా? రైతుకు భరోసా కల్పిస్తాం, కానీ సాగు చేసే వాళ్లకే. అన్నదాతలకు అండగా ఉంటాం, కానీ ఆర్థికంగా స్థిరపడిన వాళ్లకు కాదని అంటోన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అయితే విధి విధానాల రూపకల్పన కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఎంత సీలింగ్ పెట్టాలి అనే అంశంపై క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సబ్ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మరోసారి సీఎంతో సమావేశమై విధి విధానాలు ఖరారు చేయాలని సబ్ కమిటీ భావిస్తోంది. సబ్ కమిటీ చైర్మన్ భట్టి రేపు సీఎంను కలిసి తుది నివేదిక అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 4న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ ఆమోదిస్తే జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలను ధృవీకరిస్తుంది. ఆ సర్వే ఆధారంగా జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్ ప్రకారం 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేలింది. అయితే సాగులో లేని భూములు తొలగిస్తే సుమారు 1,30,00,000 ఎకరాలకు భరోసా అందించే అవకాశం ఉంది. అయితే కౌలు రైతులకు, కూలీలకు కూడా సాయం అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ భరోసా ఇవ్వాలంటోంది కమలం పార్టీ. 15,000 కోట్లు చేశారు. 2 సీజన్లకు గాను మరి దాదాపు 46,000 కోట్ల రూపాయలు మీరు రైతు భరోసా కింద చెల్లించాల్సినటువంటి బకాయి మరి రైతులకు ఉన్నది కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ 2 సీజన్లు కలిపి 46,000 కోట్ల రూపాయల మరి రైతు భరోసా కింద ఎప్పటి లోపల ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. భూమిని సాగు చేసే వాళ్ల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కోసమే రైతు భరోసా. కాబట్టి రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.